గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకోత్సవాలు పరిసమాప్తం. స్వర్ణ కవచ ధారణతో దేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామి అనుగ్రహం. ప్రియ గజ వాహన సేవలో శ్రీ పద్మావతి దేవి ఉత్సవ వైభవం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా సిరుల తల్లి వార్షిక తెప్పోత్సవం. అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. సర్వభూపాల వాహన సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దర్శనం. కురుక్షేత్రలో ఘనంగా శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు. స్నపన తిరుమంజన సేవలో స్వామి అమ్మవార్ల సుగంధ సోయగా. అఖిల భువనాలను తన చల్లని కరుణ కటాక్ష వీక్షణాలతో అనుగ్రహించే శ్రీవారు స్వర్ణ కవచ ధారణతో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల క్షేత్రంలో 3 రోజుల పాటు అపురూపంగా నిర్వహించిన శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆదివారం ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు ఉత్సవ ప్రియుడు. నవనవోన్మేషంగా సాగే శ్రీవారి ఉత్సవాలలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు ఎంతో పవిత్రమైనవి, అపురూపమైనవి. అత్యంత పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా తరుగు రాకుండా పరిరక్షించేందుకు కవచాలను ధరింపజేసి ఏడాది పొడవునా అభిషేకాది క్రతువులను నిర్వహిస్తారు. ఏడాది కోమారు జ్యేష్ఠమాసంలో జరిగే జ్యేష్ఠాభిషేక ఉత్సవాలలో మాత్రమే భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కవచరహిత దర్శన భాగ్యం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం ఉదయం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై వేంచెవు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ, శతకలశ, నవకలశ ప్రతిష్టలతో కలశారాధన జరిపారు. అనంతరం శాంతి హోమం నిర్వహించి హోమ తిలకాన్ని స్వామి అమ్మవార్లకు దిద్దారు. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, భూసూక్తం పఠిస్తూ టీటీడీ జియంగార్లు బంగారు కలశాలతో పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలను అందజేస్తుండగా అర్చకులు ఉభయ దేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శిరసాది పర్యంతం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కలశ జలాలతో సహస్రధారల నడుమ అభిషేకం పూర్తి చేసి తులసి, పుష్పమాలలను సమర్పించి ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పించారు. శ్రీవారి భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని తిలకించి పరవశించారు. Vasanga
శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రవగ్ని వ్యాపిని సురసరిహ. ఇక ఆదివారం సాయంత్రం అర్చకులు శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ కవచ సమర్పణను వేడుకగా నిర్వహించారు. సాయం సంధ్యవేళలో స్వామివారు సహస్ర దీపాలంకార సేవలో ఉభయ దేవేరుల సమేతుడై ముత్యపు కవచ ధారణతో భక్తులను స్వర్ణ శోభితంగా అనుగ్రహించారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారి తిరుచి సేవ ఘనంగా జరిగింది. స్వామివారు స్వర్ణ కవచ ధారణతో దేవేరి సమేతంగా తిరుచిపై ఆసీనులై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల మంగళ నీరాజనాలు అందుకుని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజేర్ స్వామి చిన్నజేర్ స్వామి ఆధ్వర్యంలో పండితులు వేద పఠనం జరిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర్ స్వామి చిన్నజేర్ స్వామి విశేషంగా భక్తులు పాల్గొన్నారు. హరిదేవేరి సిరుడు తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు పుష్కరిణి జలాల్లో విహరిస్తూ భక్తులకు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. తిరుచానూరు పుణ్యక్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలతో ఆహ్లాదభరితంగా కనువిందు చేస్తోంది. ఉత్సవాలలో భాగంగా ఆదివారం అమ్మవారికి తెప్పోత్సవం అనంతరం గజవాహన సేవను వైభవపేతంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో 4వ రోజైన ఆదివారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పద్మ సరోవరంలోని నీరాడ మండపంలో అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచెబు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి
ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఇక ఆదివారం సాయం సంధ్య వేళలో చక్కని తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం జరిగింది. పట్టు వస్త్రాలు, విశేష బంగారు రత్నాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకార శోభితులను చేసిన శ్రీ పద్మావతి అమ్మవారిని అర్చకులు ఉత్సవ శోభితంగా తీర్చిదిద్దిన తెప్పలపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. ఆపై పుష్కరిణిలో శ్రీ పద్మావతి అమ్మవారు 3 పర్యాయాలు తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ. నీరిలోన తల్లడించి నీకే తల వంచి, నీరి కింద పులకించి నీరమణుండు. నీరిలోన తల్లడించి నీకే తల వంచి, నీరి కింద పులకించి నీరమణుండు. గోరికొన చెమరించి కోపమే పచరించి, గోరికొన చెమరించి కోపమే పచరించి, సారెకు నీ అలుకయిట్టే సాలించవమ్మ. గోరికొన చెమరించి కోపమే పచరించి, సారెకు నీ అలుకయిట్టే సాలించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ. తెప్పోత్సవం అనంతరం హరిదేవేరి ప్రియ గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. శోభాయమానంగా గజవాహనంపై ఆసీనులైన అమ్మవారికి అర్చకులు గంగూండ్ర మండపంలో నివేదన, కర్పూర హారతులు అందజేశారు. అక్కడి నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో గజవాహనంపై ఊరేగుతూ అమ్మవారు ఆలయానికి వేంచేపు చేశారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు విశేష ఉత్సవాలలో భక్తులకు తేజోభరితంగా అభయప్రదానం చేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం, కళ్యాణోత్సవం, సర్వభూపాల వాహన సేవలను భక్తిరసభరితంగా నిర్వహించారు. భక్తుల కొంగు బంగారు స్వామిగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు కొలువుదీరిన పుణ్య ప్రదేశం అప్పలాయిగుంట. తిరుపతికి సమీపంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు సంకల్పపూర్వకంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు.
అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ప్రాంగణంలో చూడముచ్చటగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో అలంకార శోభితలను చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. తరువాత వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి సర్వభూపాల వాహన సేవ జరిగింది. అర్చకులు సర్వశోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని సర్వభూపాల వాహనంపై ఆశీనులం చేశారు. విశేష పూజలతో హారతులు అందజేసిన అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, బాజా భజంతీల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి సర్వభూపాల వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతోంది. కురుక్షేత్రలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉభయ దేవేరి సమేత స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు పలు క్రతువులను పూర్తి చేసి పంచామృతాలతో అభిషేకించారు. తరువాత ఉత్సవమూర్తులకు పసుపు, చందనాది పరిమళాలను అద్ది తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. నెల్లూరు మైపాడు రోడ్డులోని శ్రీ వరాహ క్షేత్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారి గరుడోత్సవాన్ని నిర్వహించారు. సర్వాభరణాలు, పుష్పమాలలతో అలంకరించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళ తాళాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి గరుడోత్సవం వేడుకగా జరిగింది. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా సుదర్శన నృసింహ హోమాన్ని నిర్వహించారు. ఆలయంలో పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత అర్చకులు హోమగుండానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అగ్ని ప్రతిష్ఠ జరిపి సుదర్శన నారసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి.
24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని కానాయిపల్లి శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో 19వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పలు రకాల వైదిక క్రతువులను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. ఈ నేపథ్యంలో ఋత్వికులు మహాసంకల్పంతో సకల జనుల సంక్షేమార్థం ఆలయ ప్రాంగణంలోని హోమగుండంలో శ్రీ మహాగణపతి, వాస్తు, నవగ్రహ, శనీశ్వర, రాజశ్యామల యాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం ధర్మపురి భక్తశోభితంగా దర్శనమిచ్చింది. జ్యేష్ఠ మాసం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి విశేషంగా మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ధర్మపురిలోని యమధర్మరాజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణాలు భక్తులతో కళకళలాడాయి. అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో అర్చనాది కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఇటు కోరిన కోర్కెలను తీర్చే కొండగట్టు అంజన్న సన్నిధి భక్త శోభితంగా కళకళలాడుతోంది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ముత్యంపేట మండలంలోని ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున అంజన్న దర్శనానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని ఛాయాపురంలో నెలవైన శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర ఆలయంలో భక్తులు శని భగవానునికి విశేషంగా పూజలను నిర్వహించారు. జ్యేష్ఠ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా పూజలు జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన భక్తులు ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేసుకున్నారు. ఆపై జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనీశ్వరునికి నిర్వహించిన తైలాభిషేకంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు భక్తుల సమక్షంలో స్వామివారికి మంగళప్రదాయకంగా అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసి హారతులను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో అనుబంధ ఆలయాలలో మాసోత్సవాలు ప్రత్యేకంగా కొనసాగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి దేవాలయంలో శనీశ్వరునికి అర్చనాది కైంకర్యాలను శాస్త్ర సంప్రదాయానుసారం నిర్వహించారు. భక్తులు నవగ్రహ మండపంలో ప్రదక్షిణలు చేసి శనీశ్వరుని తైలాభిషేకాలతో సేవించి నల్ల నువ్వులను దానం చేసి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా నంది వాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివదర్శనం, శివనామస్మరణం, నంది వాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నంది వాహనంపై ఆశీర్వదనం చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు
ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నారాయణులకు కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్కని పీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసి వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే. శ్రీ అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కొత్తపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణ క్రతువును అర్చకులు ఆగమోక్తంగా జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేక ఆసనంపై ఆసీనులను చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గోవిందుడి కళ్యాణాన్ని తిలకించి తరించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనుల. నెల్లూరు నగరంలో వరాహ క్షేత్రంగా ఖ్యాతి గడించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో పరిమళిస్తోంది. స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి సూర్యప్రభ వాహన సేవ దేదీప్యమానంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు హోమ క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఆపై ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడి సప్తాస్వరథంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో వేంచేపు చేసి వాహన సేవను వేడుకగా నిర్వహించారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ శివగామి సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర ఆలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. త్రయోదశి నాడు ప్రదోషకాల సమయంలో శ్రీ చిదంబరేశ్వరునికి, నందీశ్వరునికి రుద్రాష్టకాల సహితంగా నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. గర్భాలయం ఎదురుగా ఉన్న నందీశ్వరునికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, విభూది, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో వేడుకగా ప్రదోషకాల అభిషేకం జరిపారు. ఆపై బిల్వపత్రాలు, గరిక, గంధం, పుష్పాలతో స్వామివారికి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ అభిషేకాన్ని వీక్షించారు. శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర.
వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. యాజ్ఞిక పీఠం చతుర్థి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. ఆపై కలశాల్లోని ద్రవ్యాలతో అమ్మవారికి నయన మనోహరంగా అభిషేకం జరిపారు. అనంతరం బిల్వ పత్రార్చన నిర్వహించి శ్రీ మహాలక్ష్మికి నివేదన, పంచహారతులు సమర్పించారు. శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం, శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం, సిరులిచ్చు తల్లిని సుమధురాహాసం, అనునిరతము మదిని నిలవాలమ్మా, నీ నామమే నేను తలవాలమ్మా, అనునిరతము మదిని నిలవాలమ్మా, నీ నామమే నేను తలవాలమ్మా, శ్రీలక్ష్మీదేవిని ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.